వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025వ సంవత్సరము మళ్ళీ ఎలాంటి ప్రారంభం ఇవ్వబోతుందంటారు? ఎలాంటి కొత్త కొత్త సూచనలు కలిగించబోతుందంటారు? వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? నిర్మల్ గారు, వృషభ రాశి వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్, ద ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి దశమాధిపతి అయినటువంటి గ్రహము శని. కేంద్ర భావాలతో చూసుకుంటే శని గ్రహం వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే లాభస్థానంలో ఉంటాడు. అంటే మీనరాశి అంటే జలానికి సంబంధించిన రాశిలో ఉంటాడు. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ లేదు, ప్రమోషన్స్ వస్తాయి. ఎంతో కాలంగా వాళ్ళకి ఆన్ సైట్ వెళ్ళాలనుకుంటున్నారు, ఎటువంటి ప్రోత్సాహం కంపెనీ నుంచి లేదు. ఈ సంవత్సరం వస్తుంది. ముఖ్యంగా మే, జూన్ is most auspicious time for వృషభ రాశి of 2026. సో వృషభ రాశి వాళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం వీళ్ళ కాళ్ళకి చక్రాలే అనుకోండి. వీళ్ళ కాళ్ళకి చక్రాలు, ట్రావెలింగ్ వీళ్ళకి. సో అట్ ద సేమ్ టైం విదేశాలకు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువ. అయితే విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా మే, జూన్, ఒకవేళ వీళ్ళకి స్టార్టింగ్లో వీళ్ళకి ఏమన్నా కొంతమందికి డిలే అవ్వచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి వీసా రిజెక్షన్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం స్టార్టింగ్ 2-3 months వీళ్ళకి డిసప్పాయింటింగ్ ఉన్నా కానీ బట్ మే, జూన్ నుంచి వచ్చేటువంటి పీరియడ్ వీళ్ళకి ఆశాజనకం ఉంటుంది. సక్సెస్ఫుల్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి సంస్థల్లో కూడా ఒక విషయాన్ని చెప్పాలి. వీళ్ళకి బాసెస్తో ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం. అంటే వీళ్ళని అణిచివేయడానికో, లేకపోతే వీళ్ళ ప్రమోషన్స్ ఆపడానికి కోసమో, వీళ్ళ ఇంక్రిమెంట్స్ కానీ, లేదా వీళ్ళు లోన్స్కి అప్లై చేస్తే ఏదన్నా అక్కడ మేనేజ్మెంట్ ఏమైనా ఈగో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వీళ్ళు సహనాన్ని కోల్పోయేటువంటి సందర్భం కూడా అదే. అర్థమైందండి? సో మార్చ్ వరకు వీళ్ళకి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు చూడండి, అలా ఉండే ఛాన్స్ ఉంటే మార్చ్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళు ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం బెటర్ మేడం. మీరు ఒక చోట పని చేస్తున్నారు, సో మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోండి. ఇది మనం యాజమాన్యం గురించో, బాస్ గురించో, వాళ్ళ గురించో వివాదాస్పదంగా మాట్లాడడం కానీ, వాళ్ళతోని వ్యతిరేక భావజాలం లేదా వాళ్ళతోని అలగడం, గొడవలు పెట్టుకొని ఆర్గ్యుమెంట్స్ రావడం కన్నా మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకొని మీరు ఇంకా పర్ఫార్మెన్స్తోనే వాళ్ళ నోరు మూయించండి తప్ప మీ మాటల ద్వారా వాళ్ళ నోరు మూయించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి వెన్నుపోటు లక్షణాలు కూడా, అంటే వీళ్ళ నమ్మకస్తులు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళు నమ్మిన వ్యక్తులే వీళ్ళకి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని చాలా ఉంది. అంటే అట్ ద సేమ్ టైం సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకి సంబంధించిన ఆస్తులు ఆల్రెడీ లిటిగేషన్లో ఉంటాయి చూడండి మేడం. ఈ లిటిగేషన్ ఇష్యూస్లోకి వీళ్ళు వెళ్ళొద్దు అసలు. అంటే వీళ్ళకి చట్టపరంగా దక్కేది చట్టపరంగానే తీసుకోవాలి తప్ప వీళ్ళు మనం వ్యవహారికంగా వెళ్తాం చూడండి మేడం, మధ్యవర్తిలాగా వెళ్ళి పెద్ద మనిషిలాగా వెళ్ళి అక్కడ ఏదో మంచి చెడు మాట్లాడడం వీళ్ళకి జనరల్గా అట్లా ఇష్టం అనమాట. వీళ్ళకి ఏంటంటే పెద్దరికం, వీళ్ళకి ఒక పెద్దరాయిలాగా కూర్చోబెట్టి ఒక షాల్వా వేసారంటే ఎమ్మటి ఆటోమేటిక్గా వాళ్ళలో రజనీకాంత్ వచ్చేది అనమాట. ఇట్లా అదే భాషా టైప్ ఇట్లా రజనీకాంత్ వచ్చేసాడు వీళ్ళకి. సో ఇది వీళ్ళని వేరే వాళ్ళు ప్రవోక్ చేసి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి వీళ్ళని అందులో ఒక స్కేప్ కోట్ చేసేటువంటి ఇయర్ కూడా ఇదే. మన తెలంగాణలో చెప్తున్నాడు బకరా అయిపోతాడు, ఆ బకరా లాగా చేసేస్తారు వీళ్ళు. చివరికి వాళ్ళ పని అయిపోయిన తర్వాత వీళ్ళ పాత్ర ఉండదు. ఎవరిది? వృషభ రాశి వాళ్ళ పాత్ర ఉండదు. చతుర్థ భావము, ముఖ్యంగా చతుర్థ భావంలో వీళ్ళకి, చతుర్థ భావం సింహరాశిలో వీళ్ళకి కేతు ఉంటాడు. సో వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే వీళ్ళకి ఏంటి నెక్స్ట్ దశమ భావన రాహు ఉంటాడు. సో వీళ్ళు చేసే ఏ పనైనా కానీ సూక్ష్మ దృష్టితో ఆలోచనతో చేయడం చాలా ఇంపార్టెంట్.
వీళ్ళు వ్యవహారం అంతా సూక్ష్మ దృష్టి ఉంటుంది మేడం, డిటాచ్డ్గా ఉంటారు, ఎవరితో అనవసరంగా వెళ్ళరు, కలవలు. వీళ్ళు కలిశారు అంటే జీవితకాలం కలిసి ఉన్నట్టే. సో వీళ్ళు ఈ సంవత్సరం కుటుంబమే వీళ్ళకి పెద్ద సమస్య అవుతుంది. అంటే అన్నదమ్ములు, అక్కచెల్లెలు, లేదా తల్లిదండ్రుల ఆస్తి పంచుకోవడంలో వివాదాలు, అందులో మళ్ళీ షేర్స్లో వస్తాయి కూడా. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అక్కచెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు, అందులో భాగాలు పంచుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మనస్పర్ధలు, గొడవలు అయ్యేటువంటిది కూడా ఉంటుంది. వీళ్ళు ఎక్స్ప్లాయిట్ అవుతారు మేడం. ముఖ్యంగా ఎక్కడ రాకపోయినా ఆస్తుల దగ్గర గొడవలు వీళ్ళు ఎక్స్ప్లాయిట్ కూడా అవుతాయి ఈ సంవత్సరం. కాబట్టి మీ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తి, ముఖ్యంగా తల్లికి సంబంధించింది, తల్లి తరఫు వచ్చేటువంటి సంబంధించిన ఆస్తి, వీళ్ళకి ఖచ్చితంగా ఆస్తితో పాటు కొంత నింద, చెడ్డ పేరు, లేకపోతే ఉన్న అన్నదమ్ముల నుంచి వీళ్ళు విడిపోయేది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు, దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ ఈగోస్. ఈ ఈగోయిజం అన్నది వీళ్ళకి ఎక్కడో బయట వృత్తిపరంగా వ్యాపార రంగంలో ఎక్కడ ఈగో ప్రాబ్లమ్స్ లేవు, కానీ బట్ ఖచ్చితంగా వీళ్ళకి కుటుంబ సభ్యులు, ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఏది లేకపోయినా భరిస్తారేమో, కానీ కుటుంబ సభ్యుల్లో కనుక ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అన్నదమ్ములు అక్కచెల్లెలు రావడం మానేశారు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు, తన సమాజం తన సర్వస్వం కుటుంబమే అనుకున్నప్పుడు, అక్కడ ఇటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు తార్కికంగా ఇంటలెక్చువల్గా హ్యాండిల్ చేయలేరు. వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు వీళ్ళు. ప్లస్ ఇంకోటి, వీళ్ళ ఆవేశం వచ్చినప్పుడు వీళ్ళ అవసరానికి మించి చాలా కఠినంగా మాట్లాడేస్తారని కూడా మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ప్రతికూలం. సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటి, ఖచ్చితంగా వాళ్ళ అదుపుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ కంట్రోల్. అనవసరమైన టాపిక్లలో తల దూర్చొద్దు వీళ్ళు, చాలా జాగా. అదైతే నిజమే కదా సార్, ఎందుకంటే అనవసరమైన విషయాలలో టాపిక్లలో తల దూర్చారంటే వెన్నుపోటు ఖచ్చితం వీళ్ళకి, అది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే కుటుంబం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఇంకొకటి, వీళ్ళు ప్రేమ వివాహం చేసుకునేవాళ్ళు, అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఈ సంవత్సరం ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు పెళ్ళి, అంటే సాంప్రదాయబద్ధంగా వీళ్ళకి భాగ్యస్థానాధిపతి కూడా శని అవుతాడు, కాబట్టి పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. అంటే ఈ సంవత్సరం వీళ్ళు కొన్ని ఎంతో కాలంగా పెండింగ్లో పెట్టినటువంటిది కుటుంబపరమైనది, ముఖ్యంగా పర్సనల్ విషయాల్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు. అంటే లవ్ చేసుకునే వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. ఒకవేళ అమ్మాయిని ఎప్పటి నుంచో ప్రపోజ్ చేయాలనుకుంటాడు, బయటపడరు. వృషభ రాశి వాళ్ళు మీరు చూడండి, మెడక దిగిపోయినా కానీ బయటపడరు, కానీ ఇప్పుడైతే ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్ అయిపోతారు ఈ సంవత్సరంలో, ఇంకా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వృషభ రాశి వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మాత్రం ఇంకొక ఎత్తులో చెప్పారు. ఇది అందరికీ కావాల్సింది. అంటే అప్పటి వరకు డిలే చేసి ఏదో ఆలోచనలు ఉండాలి, మనకి ఇప్పుడు ఉద్యోగం లేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఇప్పుడు ఆ అమ్మాయికి మనం నచ్చుతామో లేదు, ఆ అబ్బాయికి మనం నచ్చుతామో లేదు, ఇలాంటి మీమాంసలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈసారి ఇనిషియేట్ చేస్తారు. సో ముఖ్యంగా వీళ్ళకి మార్చ్ ఎండింగ్ నుంచి కూడా ఈ టైం ఫేవరబుల్ వీళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళకి వెళ్తారు. ఆల్రెడీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పుడు 3-4 ఏళ్ళు ఎకానమీ వీటి ప్లానింగ్లో ఉంటారు చూడండి, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో కూడా వాళ్ళు మళ్ళీ చిన్న డౌట్ సార్, మరి ఈ వృషభ రాశి వాళ్ళలో, ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చెప్పారు 45 ఇయర్స్ ప్లస్ వాళ్ళే ఎక్కువ విడాకులు తీసుకునే అవకాశం ఉంది అని, వృషభ రాశి వాళ్ళకు కూడా అది వర్తిస్తుందంటారా? లేదు మేడం, వృషభ రాశి వాళ్ళకి అది, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా వాళ్ళ గ్రహస్థితిని చూసుకుంటే వాళ్ళకున్న ప్రధాన సమస్య అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా తల్లి ఆరోగ్యము, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెలు, సిబ్లింగ్స్కి సంబంధించింది, వీటికి సంబంధించినటువంటి ఆంతర్యం, అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు చాలా డీప్గా ఆ రిలేషన్స్లోకి వెళ్ళి, ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకు ఉన్న మైనస్ పాయింట్ ఏంటి తెలుసా మేడం, వాళ్ళు ఎక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆధిపత్యం లేకపోతే వాళ్ళు ఉండరు. వాళ్ళ ఆధిపత్యం ఉండాలి, లేదా వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి. అందుకే చూడండి, మీరే సర్వస్వం మేడం, మీరే సర్వస్వం, మీరే మా ప్రాబ్లం సాల్వ్ చేయాలని తీసుకొచ్చి కూర్చోబెడితే ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతారు? బికాస్ దే లవ్ టు హ్యాండిల్, దే లవ్ టు ఎంపవర్, దే లవ్ టు బీ ఎ లీడర్. సో కాబట్టి వీళ్ళని ఎవరైనా అలా స్మార్ట్గా యూజ్ చేసుకొని, వీళ్ళకి కనుక గతంలో 2025లో అట్లాంటివి జరిగి ఉంటే కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వాళ్ళకి పూర్వ వైభవం, అంటే గతంలో వాళ్ళు కోల్పోయిన వైభవం వాళ్ళకి ఈసారి కలిసి వస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ల్యాండ్స్ కొని అమ్మేవాళ్ళు, లేకపోతే ఈ ఫార్మసీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆగస్ట్, అంటే మనం జూలై ఆగస్ట్ నుంచి వీళ్ళకి కొంచెం ఇది ఫేవరబుల్ టైం మేడం, ఫేవరబుల్ టైం. బట్ వీళ్ళు కూడా ఏంటంటే, వీళ్ళు పెద్ద లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి అలాంటిది చేయాలంటే చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటారు.
మేషరాశి వాళ్ళలాగా తొందరగా ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేసే టైప్ కాదు. వీళ్ళు ఒకవేళ ఒక నిర్ణయం తీసుకుంటున్నా కానీ అక్కడ పరిస్థితులు ఏంటి, సందర్భం ఏంటి కూడా సూక్ష్మ దృష్టితో చూస్తారు వీళ్ళు. దే విల్ అబ్జర్వ్, దే విల్ గెట్ ఇన్ టు ద యాక్షన్. రెండు ఉంటాయి వాళ్ళకి, పని చేస్తారు, ఆలోచిస్తూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేసింగ్ చేసే వాళ్ళకి జూలై ఆగస్టు మాసం నుంచి కూడా వాళ్ళకి అది ఫేవరబుల్ టైం. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది సార్? పొలిటీషియన్స్ మేడం, ఈ సంవత్సరం పొలిటీషియన్స్కి వీళ్ళు పార్టీని బలోపేతం చేసేటువంటి భుజాల మీద వేసుకొని నడిపేటువంటి నాయకులు వీళ్ళు. ఓకే, గుర్తుపెట్టుకోండి మేడం, ఒక వృషభ రాశి వాళ్ళు రాజకీయంలో ఉన్నారంటే మొత్తం పార్టీ క్యాడర్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న టీం మొత్తం వాళ్ళ ఒక్కళ్ళ భుజాల మీద వేసుకొని హ్యాండిల్ పూర్తి బాధ్యత వాళ్ళే చేసుకుంటారు. వహిస్తారు. సో ఈ సంవత్సరం ఒకవేళ పొలిటీషియన్స్ కంటే వాళ్ళకి గుర్తింపు కంటే ఎక్కువగా, వాళ్ళకి డెసిగ్నేషన్ కంటే ఎక్కువగా ఐడెంటిటీ పెరుగుతుంది. ఐడెంటిటీ, ఇప్పుడు మీకు ఒక మంత్రి పదవి రావాలి లేదా మీకు ఒక కీలకమైనటువంటి పదవి రావడం వేరు, కానీ అందరి దృష్టిలో మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది మేడం. అంటే ఈయన ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రికో లేకపోతే ఫలానా సంబంధిత రాజకీయ నాయకుడికి వెన్నుముక్క, ఇతని వల్ల ఇది గడుస్తుందన్నప్పుడు మీ ఫాలోయింగ్ కూడా పెరుగుతుంది. సో వీళ్ళకి ఐడెంటిటీ పెంచేటువంటి సంవత్సరం పొలిటీషియన్స్కి. కానీ వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో, గతంలో ఇంతకుముందు ఎప్పుడైతే రాలేదని కోరుకుంటున్నారో అవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి. డెసిగ్నేషన్ మాత్రం ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ముఖ్యమంత్రి దృష్టికి రావడం, ఒక మంత్రి పదవి రావడం, ఒకవేళ మీరు ఎంపీగా ఉన్నారు మీకు మంత్రి పదవి రావడం, ఎక్స్పాన్షన్, వీటికంటే వీళ్ళకి కీలకమైన బాధ్యతలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ కమింగ్ అప్ ఇయర్స్, అంటే 2028 కావచ్చు, 29లో కావచ్చు, ఇంతకంటే వీళ్ళకి పెద్ద ఐడెంటిటీ, పెద్ద గుర్తింపు వస్తుందన్నది వీళ్ళు గమనించాలి. కానీ ప్రస్తుతం మాత్రం 2026 పొలిటీషియన్స్ మాత్రం ఇది చాలా బాధ్యతలతో కూడుకున్నటువంటి విషయం. ఎట్ ద సేమ్ టైం మీరు సినిమా రంగాన్ని కూడా మీరు తీసుకోండి. సినిమా రంగంలో మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి బెస్ట్ యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ, లేకపోతే ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ ఎవరైనా ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం ఆగస్ట్ తర్వాత ఒక సెన్సేషనల్ ఐడెంటిటీ ఉంటుంది. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు సెన్సేషనల్ ఐడెంటిటీ ఉంటుంది. కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే వీళ్ళకి జనవరి, ఫిబ్రవరి అంత ఫేవరబుల్ కాదు. ఇనీషియల్ స్టేజ్ ఆఫ్, అంటే ద న్యూ ఇయర్ ఇనీషియల్లీ ఈజ్ నాట్ ఫేవరబుల్. అది మనం ఏదైనా అనుకుంటే పోస్ట్పోన్ అవుతుంది, ఈ టీమ్ సపోర్ట్ లేకపోవడం, ఇట్లాంటి సమస్యలతో ఉంటారు. కానీ బట్ ఆగస్ట్ నుంచి మాత్రం వీళ్ళ కార్యాచరణ పెరుగుతుంది, లక్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో వీటన్నిటిని కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కొంచెం ఫ్యామిలీ మ్యాటర్స్లో వీళ్ళు డిస్టర్బ్ కాకుండా ఉంటే మాత్రం ప్రొఫెషనల్లీ నా సూచన కూడా ఏంటంటే దే మస్ట్ లెర్న్ మోర్ స్కిల్స్, దే మస్ట్ ఎక్స్పాండ్ దేర్ స్కిల్స్, వర్కింగ్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళు 100 మంది పని ఇచ్చినా చేస్తారు, 1000 మంది పని ఇచ్చినా చేస్తారు, ఒకళ్ళ వ్యక్తి పని ఇచ్చినా చేస్తారు. వీళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడే అద్భుతంగా పని చేస్తారు అన్నమాట. వీళ్ళకి టీంతో సంబంధం లేదు, వీళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు బాగా పని చేస్తారు. అదే టీంతో ఉన్నారనుకోండి కొంచెం హెజిటేషన్ ఉంటారు అనమాట. అరే మనం చేస్తుంది కరెక్ట్ కాదా, మనము చేసేది అవతల నచ్చుతుందా లేదా, ఈ యాంగిల్ ఆలోచిస్తారు. కానీ బట్ వెన్ దే ఆర్ అలోన్ దే ఆర్ ద మాస్టర్స్, వెన్ దే ఆర్ ఇన్ ద టీమ్ దే వర్క్ యాజ్ అ టీమ్, దట్స్ ఆల్. సో కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకి ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఇది ఇయర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు మేడం, మీరు ఎంప్లాయ్మెంట్ ఏంటి అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఏదైతే మీరు పని చేశారో, ముఖ్యంగా 2024-25లో మీకు ఏదైతే గుర్తింపు రాలేదు మీ శ్రమకి, ఎంప్లాయ్మెంట్ ఏంటి మేడం, శ్రమ, ఒక లేబోరియస్ యాక్టివిటీ రాలేదు, అది ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం తీసుకెళ్తుంది. నార్మల్గా చెప్తారు కదండి, వాడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, వాడికి ఒక బూకర్ ప్రైజ్ వచ్చింది అని చెప్తారు అండి. అలాంటి స్థాయి ఐడెంటిటీ వీళ్ళకి 2026 ఖచ్చితంగా ఇస్తారు. ఓకే సార్, మరి వీళ్ళు ఇలాంటి విజయాలను పొందాలి అని అంటే, ఒకవేళ వాళ్ళకు వచ్చే అపజయాలను ఎదుర్కోవాలంటే ఎలాంటి రెమెడీ చెప్తున్నారు సార్? ఇప్పుడు నేను వాళ్ళకి నా స్ట్రాంగ్ సూచన కూడా ఏంటంటే, వృషభ రాశి వాళ్ళలో మీకు కనిపించని ఒక లక్షణమే వాళ్ళని తినేస్తుంది. వాళ్ళకి ఆ లక్షణం ఏం తెలుసా మేడం, వాళ్ళు ఎప్పుడు కూడా సరళంగా ఉండరు. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేసుకోవడంలో వాళ్ళకి బద్ధకం ఒకటైతే మొండితనం ఒకటి, లేజినెస్ ఉంటుంది, స్టబర్నెస్ రెండు ఉంటాయి. ఈ మొండితనం వల్ల ఏమవుతారంటే వాళ్ళు లోపల మదన పడిపోతూ బాధపడుతూ బయట ప్రపంచానికి గంభీరంగా అనిపిస్తారు. కానీ లోపల ఒక్కళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు పడుకున్నప్పుడు ఆ పిల్లో అంతా తడిసిపోతుంది, అంత ఏడుస్తారు వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నప్పుడు. అది బయట ప్రపంచానికి మాత్రం చాలా గంభీరంగా, అసలు వీళ్ళ హృదయమే లేదా వీళ్ళ అన్నట్టు ఉంటారు వీళ్ళు. సో ఈ సంవత్సరం ముఖ్యంగా వాళ్ళ స్పీచ్ కంట్రోల్ చేసుకోవాలి మేడం. అంటే అసహనానికి గురయ్యేటువంటి పరిస్థితులు, సందర్భము, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయినప్పుడు
వీళ్ళు మెయిన్ కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఒక గ్రేటెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటారు ఎక్కువగా. అందుకే చూడండి చాలా తక్కువ మంది వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి చీటింగ్ టెండెన్సీ కానీ ఎదుటి వాళ్ళని వాడుకొని పడేసే లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీళ్ళు పని చేసినప్పుడు ఎదుటి వాళ్ళతో పని తీసుకుంటే వాళ్ళ పనికి తగ్గ గుర్తింపు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు. అది డబ్బు రూపంలో కావచ్చు, ఏ రూపంలో కూడా కావచ్చు. వీళ్ళకి నచ్చనిది ఎవరు అంటే ఎవరైతే ఎదుటి వ్యక్తులను డామినేట్ చేస్తారో, ప్రశ్నిస్తారో, అనవసరంగా తోలనాడతారో వాళ్ళు నచ్చరు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది వాళ్ళకి? ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తే కుటుంబంలో ఎలా ఉంది? కుటుంబ పరిస్థితులు, సిబ్లింగ్స్ కానీ ఎమోషనల్గా వీళ్ళు ఎవరెవరితో అయితే వీళ్ళు కలిసి ఉంటారో వాళ్ళందరితో ఈ సమస్యలు ఫేస్ చేస్తారు. అందుకే ఈ సంవత్సరం వాళ్ళు మెయిన్ ముఖ్యంగా చెప్తున్నారు కదా, ముఖ్యంగా వాళ్ళు జూన్ జూలై వరకు వాళ్ళ మాట వల్ల వాళ్ళు చాలా కోల్పోతారు అన్నది. వీళ్ళు మిథున రాశి వాళ్ళు చాలా కోల్పోతారు. కానీ జూన్ జూలై కొంచెం వాళ్ళు చాలా అదుపులో ఉండాలి. అంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ మే వరకు సో దే షుడ్ హ్యావ్ గ్రేట్ కంట్రోల్. అంటే వాళ్ళు అందుకే చెప్పారు మేడం, వాళ్ళ పనితోని పర్ఫార్మెన్స్తోని ప్రూవ్ చేయాలి తప్ప మాటలతోని ఏం అనకూడదు. సో ఎందుకంటే వీళ్ళు మాటల వల్ల కోల్పోయేది ఎక్కువ ఉంటుంది. అదే వీళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల ఏమవుతుంది, అవతల వాళ్ళు నోరు మంది అవుతుంది. సో కుళ్ళుకునే ఉంటారు మేడం, మీరు బాగా పర్ఫామ్ చేస్తుంటే కుళ్ళుకునే ఉంటారు. వాళ్ళు కుళ్ళుకుంటున్నారంటే మీరు ఏదో గొప్ప లక్షణం ఉన్నట్టే కదా, మీరు ఏదో ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నట్టే కదా, లేకపోతే ఎందుకు కుళ్ళుకుంటారు వాడు? అది వీళ్ళు ఇంటెలెక్చువల్గా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది కుటుంబ సభ్యులకి ప్లస్ కంపెనీలో పనిచేసేటువంటి యాజమాన్యంతో ఉండేటువంటి వాళ్ళకి, అంటే బాస్తో కానీ సుపీరియర్స్తో కానీ ఉండేటువంటి సమస్య అయితే అట్ ద సేమ్ టైం కుటుంబంలో కూడా ఇది ఉంటుంది. సో ద ఓన్లీ వన్ సొల్యూషన్ ఈజ్ దే హ్యావ్ టు క్రియేట్ గ్రేట్ కంట్రోల్ ఓవర్ దేర్ కమ్యూనికేషన్, స్పీచ్ అండ్ వర్బల్ నాన్సెన్స్. ఇది కనుక వీళ్ళు కంట్రోల్ చేసుకుంటే మాత్రం 2026 వీళ్ళు ఊహించిన దానికన్నా అద్భుతంగా ఉంటుంది.